బీఆర్కే న్యూస్ ఈ ఛానల్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం అండి. నల్లమల్ల అడవి ప్రాంతంలో దొరికే వనమూలికలతో చేసేటటువంటి వైద్యం. ఈ వీడియోలో చర్మ వ్యాధులలో చాలామందిని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క జబ్బు చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణంలో మనకున్న పరిస్థితులలో ఈ యొక్క జబ్బు అనేది చాలామందికి పెరిగిపోతుంది. అదేమిటంటే సోరియాసిస్. 60 రకాల చర్మ రోగాలలో ఇది ఒక రకమైన వ్యాధి. ఈ యొక్క సోరియాసిస్ అనేది ఎక్కువగా ఎవరికి వస్తుందంటే అధికమైన వేడి ఉన్న వాళ్ళకి ఎక్కువగా పెరుగుతుంది. వాత పిత్త కఫ శరీరాలలో వేడి శరీరం ఎక్కువగా ఉన్న వాళ్ళకు వాళ్ళు తినేటటువంటి ఆహారం, వాళ్ళు జీవించేటటువంటి విధానం బట్టి, ఎందుకంటే మనం తినేటటువంటి ప్రతి ఫుడ్డు కెమికల్ మందులతో పండించినటివే కాబట్టి వారి శరీరాన్ని బట్టి వేడి శరీరం ఎక్కువ ఉన్న వాళ్ళకు ఈ యొక్క ఫుడ్లో ఏదన్నా తేడా వచ్చిందంటే అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఒక వయసు వచ్చిన వాళ్ళకంటే మనం సరే వాళ్ళకు ఒక 50 ఏళ్ళు దాటింది ఏముంది లెబ్బ అనుకోవచ్చు. చిన్న వయసు వాళ్ళకు కూడా వస్తుంది, పిల్లలకు కూడా వస్తుంది, చిన్న పిల్లలకు కూడా. కాబట్టి ఈ సోరియాసిస్ ఎట్లా అంటే చేప పొట్టు కదా ఎట్లయితే ఊడిపోతుంటే అట్లా ఊడిపోతుంటుంది. చర్మం అంతా చిట్లి అంటే లోపల ఉన్నటువంటి రక్తంలో ఉండేటటువంటి తేమనంతా ఆ యొక్క వైరస్ మొత్తం దాన్ని డ్రై చేసి పాడేస్తుంది. చర్మం అంతా భూమి వర్షం లేనప్పుడు భూమి ఎట్లయితే పర్రలేస్తుందో అట్లా చర్మం అంతా చిట్లిపోవడము, పగిలిపోయి నెర్రలిచ్చి మంటలు, విపరీతమైన మంటలు, దురద, బాధ చాలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రోగం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క సోరియాసిస్తో ఎవరైతే బాధపడుతున్నారో వారికి మన ప్రకృతిలో లభించేటటువంటి మూలికలలో ముళ్ళసోన అనే ఒక మొక్క ఉంటుందండి. ఈ ముళ్ళసోన అంటే ఏమిటంటే పొలాలలో వరి కోతలు అయిపోతాయి. వరి కోతలు అయిపోయినాక డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ నెల అంటే 4 నెలల్లో అంటే చలికాలం మనకు మొదలయ్యే టైంలో ఈ పొగాకు చేనులలో, వరి కోతలు అయిపోయినాక వరి చేనులలో అక్కడక్కడ పొలాలలో బాగా పెరిగేటటువంటి మొక్కలు ఇవి. ఈ ముళ్ళసోన అని మీరు యూట్యూబ్లో కొట్టినా లేకపోతే గూగుల్లో కొట్టినా కూడా వాటి ఫోటోలు కూడా కనపడతాయి క్లియర్గా. ఎందుకంటే ఈ యొక్క మొక్క సీజనల్ వైజే దొరుకుతుంది మనకు. ఎప్పుడు పడితే అప్పుడు చూపించడానికి, ఎప్పుడు పడితే అప్పుడు దొరకకూడక. కాబట్టి ఆ యొక్క ముళ్ళసోన, దానికి ముళ్ళసోన అని పేరు ఎందుకు వచ్చిందంటే దాని మొత్తం సమూల మొక్క అంతా కాండం నుంచి మొదలుకొని పైన లేత కొనలు, ఆకుల వరకు మొత్తం ముళ్ళే ఉంటాయి ఆ మొక్కకు. కాబట్టి వాటికి ఎల్లో కలర్ పూలు పూస్తుంది. వాటి కాయలు వచ్చేసి లోపల నల్లగా ఇత్తనాలు ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి, నిగనిగలాడుతుంటాయి, సేమ్ ఆవాల లాగానే ఉంటాయి. వాటిని గిల్లితే సొన వస్తుంది, పచ్చ సొన వస్తుంది. కాబట్టి ముళ్ళు సొన అంటే వాటి పేరు అనమాట. అట్లా సొనలాగా వస్తుందని ముళ్ళసొన అని పేరు. కాబట్టి ఈ యొక్క మొక్క చాలా రకాల వ్యాధుల మీద అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎన్నో రకాల వ్యాధుల మీద ఉపయోగపడేటటువంటి మొక్క ఈ సోరియాసిస్ మీద కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. ప్రాముఖ్యత దీనిపైన ఎక్కువ ఉంది సోరియాసిస్కి, ఈ యొక్క మొక్క గురించి. కాబట్టి ఈ యొక్క సోరియాసిసే కాదు, చర్మ వ్యాధులు ఏమన్నా కానీ అన్నిటికీ పనిచేసేటటువంటి అద్భుతమైన వైద్యం ఇది. కాబట్టి ఈ వీడియోలో సోరియాసిస్తో బాధపడే వారికి వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క ముళ్ళసోన ఆకులు తెచ్చుకొని ఆ ఆకులు నీట్గా కడిగి రోట్లో వేసి దంచి దాన్ని మిక్సీలన్నా బట్టి దాని రసం తీయండి. లేత కొనలు ఆకులు మొత్తం దంచి రసం తీసి ఆ రసాన్ని ఒక పాత్రలో పోసి చిన్న మంట మీద ఉడికియాలి. ఉడికి 1 గంట, 2 గంటలు, 3 గంటలు కానీ ఆ రసంలో మొత్తం డ్రై అయిపోవాలి. ఒక పాలు మనం ఉడికిస్తే ఎట్లా పాలకోవా ఎట్లా తయారైపోతుందో ఆ విధంగా అదంతా డ్రై అయిపోయినాక ఒక పొడి తయారవుతుంది, ఒక ముద్దలాగా వస్తుంది. దాన్ని మళ్ళీ మనం ఎండబెట్టుకొని పొడిలాగానే చేసుకోవచ్చు, లేదంటే చిన్న మాత్రలు కట్టుకోవచ్చు. ఆ యొక్క మెడిసిన్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఆ యొక్క మొత్తం వైద్యము. దాన్ని తెచ్చి నీట్గా తయారు చేసి ఈ విధంగా తయారవుతుంది. దీన్ని నేను చూర్ణం రూపంలో చూపిస్తున్నాను మీకు. మనం వండినప్పుడైతే బాగా మెత్తగా జిగురుగా వస్తుంది. దాన్ని మాత్రలుగా కూడా తయారు చేసుకోవచ్చు. మాత్రలా తయారు చేసుకో దీనిలోనే కొద్దిగా వాటర్ వేసినా కూడా చిన్న ఉంటలాగా తయారు చేసుకుని కూడా నీడలు ఆరబెట్టుకుంటే ఈ విధంగా పౌడర్ తయారవుతుంది అనమాట నీట్గా. దీన్ని ఉదయము, సాయంకాలము పౌడర్ అయితే 1/2 స్పూను ఉదయం, సాయంత్రం. వ్యాధి ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది అని బాధపడే వారికి అయితే 2 పూట్ల వాడాలి.
మామూలుగా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే ఒక పూట వాడినప్పుడు సరిపోతుంది. ఉదయం అయితే పరగడుపుని తీసుకోండి, సాయంకాలం అయితే 6 గంటలకు ఆ టైంలో తినకముందు తీసుకోండి ఎంప్టీ స్టమక్తో. ఈ విధంగా ఔషధాన్ని వాడుకుంటూనే కొద్దిగా పథ్యం కూడా పాటించాలా. చింతపండు, అదేవిధంగా ఎక్కువగా సాల్ట్ తినకూడదు. వంకాయ, గోంగూర, చేప, చికెను ఇట్లా కొన్ని రకాల నంజు వస్తువులు, వేడి వస్తువులు పూర్తిగా తగ్గిస్తే మంచిది. ఎక్కువగా ఉండేవాళ్ళైతే కొన్నాళ్ళ వరకు. లేదా లైట్గా ఉందంటే ఒక లిమిట్గా తినొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు పథ్యం ఉండి కరెక్ట్గా మందు వాడుకుంటారండి, మీకు 2వ నెల నుంచే రిజల్ట్ మొదలవుతుంది బాగా. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ములసొన్నతో కూడా ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు. ఆ ఆయిలు ఎలా చేసుకోవాలి ఏందని మీకు నెక్స్ట్ ఒక వీడియోలో నేను చూపిస్తాను పూర్తిగా ఆ యొక్క ఆయిల్ తయారు చేసే విధానము. కాబట్టి ఈ యొక్క మెడిసిన్ మనకు మెయిన్ ఇంపార్టెంట్, కడుపులోకి తీసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఆయిల్ కూడా ఏముంటుందంటే ములసొన్న సమూలం తీసుకొని కొబ్బరి నూనెలో ఉడకబెట్టుకోవడమే. ఆ యొక్క మొక్క సమూలం తీసుకొని కొబ్బరి నూనెలో ఉడకబెట్టుకొని ఆయిల్ పైన ఉయ్యాల, కడుపులోకి మందు వాడాలి. ఇది మనం చేసుకునే విధానం. ఈ విధంగా చేసుకొని మీకు కూడా ఏమన్నా మొక్కలు దొరికితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలల్లోనే ఉంటాయి ఆ మొక్కలు. ఆ టైంలోనే కలెక్షన్ చేసుకొని నీటి తయారు చేసుకొని పెట్టుకోండి ఆ ప్రాబ్లం ఉండేవాళ్ళు. లేదు మాకు దొరకవు అనుకుంటే మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టినాను నేను, మన దగ్గర ఉంటుంది నా దగ్గర. ఒకవేళ మీరు ఏమైనా సంప్రదించాలా, కలవాలన్నా కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు కలవండి. లేదు ఒకవేళ పంపించమంటే కూడా కొరియర్ ద్వారా పంపించగలుగుతాను. ఈ యొక్క వైద్యం మీరు చేసుకొని అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు నమస్కారం.